ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక సహోదరుడు ఒక ప్రశ్న వేసి ఉన్నాడండి. అదేంటంటే, బంగారు దూడని చేసి ఇశ్రాయేలీలందరినీ కూడా విగ్రహారాధనకు కారకుడైనటువంటి అహరోనును దేవుడు ఎందుకు చంపలేదు అని చెప్పి ప్రశ్న వేశాడండి. మళ్ళీ చెప్తున్నాను, విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దేవుడు అహరోను ఒక దూడని చేసి ఇశ్రాయేలీలందరూ విగ్రహారాధన చేయడానికి కారకుడైనటువంటి ఆ అహరోనుని దేవుడు ఎందుకు చంపలేదు అని చెప్పి ప్రశ్న వేశాడు. ఆ సందర్భం మనం నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూడగలం. ఒకసారి చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఆ అధ్యాయం మొత్తం చూసినట్లయితే అదంతా కూడా దానికి సంబంధించే. అయితే ఆ దూడని చేసే ఆ పారాగ్రాఫ్ని వరకు మనం ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనములు. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పాను. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపము ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పటి వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయంన లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు, ఇక్కడ సందర్భం కనుక మనం చూసినట్లయితే, మోషే సీనాయి కొండ మీదకి దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో మోషే కొంచెం లేట్ అయ్యేసరికి కింద జనులందరూ కూడా అహరోనుతో, మోషే ఏమయ్యాడో తెలీదు, మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, మమ్మల్ని ఇలా వదిలేశారు, మా దేవుడు ఎవరో మాకు కావాలి అని చెప్పి అహరోన్ని సతాయించినప్పుడు, అహరోనుని అడిగినప్పుడు అహరోను వారి చెవులుకున్న బంగారం మొత్తాన్ని, వారి దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని తీసి ఒక దూడని చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ దూడని చేసి ఆ దూడని వారు పూజించినట్లుగా మనం చూస్తున్నాం. జనులు కూర్చుండుటకును తినుటకును ఆడుటకును లేచిరి అని చెప్పి మనం ఇక్కడ చూసి ఉన్నామండి. అంటే జనులందరూ కూడా విచ్చలవిడిగా విగ్రహారాధన చేయడానికి సిద్ధమైపోయారు. ఆ దూడని విగ్రహారాధన చేయటానికి చాలా ఇష్టపడిపోయారు. ఇప్పుడు దేవుడు ముందుగానే తెలియజేశాడండి వీరికి. ముందుగానే దేవుడు వీరికి ఆజ్ఞలు తెలియజేశారు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందేనే కానీ దేని రూపమునైనను మీరు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి రాయబడి ఉంది. చూడండి ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే ఏ రూపంలో కూడా నువ్వు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి చెప్పాడనమాట. కానీ ఇక్కడ మీ దేవుడు ఇతనే అని చెప్పి ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దూడను చూసి, అహరోను చేయించిన ఆ యొక్క దూడను చూసి వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చూసిన దేవునికి కోపం వచ్చి మోషేతో నేను వారిని చంపేస్తాను అని చెప్పి అనినప్పుడు, మోషే ఆగు ప్రభువా, చంపొద్దు అని చెప్పి క్రిందకి దిగాడండి. ఆ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది, కొంచెం జాగ్రత్త చదివితే మీకు తెలుస్తుంది. అయితే కిందకి దిగిన తర్వాత మోషే జరిగింది చూసి చాలా బాధపడ్డాడు. యాక్చువల్లీ దేవుడు చెప్పినప్పుడు మోషే అంతకేమీ జరగలేదు అని చెప్పి అనుకున్నాడండి. ఎందుకు అలా అనుకున్నాడో కూడా నేను తర్వాత చెప్తాను. అలా అనుకున్నప్పుడు సరే, నార్మల్గా వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక తప్పిదం చేస్తూ ఉన్నారు, ఏదో ఒక సణుక్కుంటూనే ఉన్నారు. ఆ ఉద్దేశంతో మోషే ఆలోచించాడు. కిందకి దిగిన తర్వాత చూసేసరికి జనులందరూ కూడా చాలా దారుణంగా ఉన్నారండి. చాలా దారుణంగా తయారైపోయారు, విచ్చలవిడైపోయారు జనాలందరూ కూడా. అది చూసిన మోషేకి చాలా బాధేసేసరికి తెచ్చిన 2 రాతి పలకలు కూడా పగలగొట్టేశాడు, పక్కన పడేశాడు. వాటిని దేవుని చేతి వేలుతో రాయబడిన ఆ రాతి పలకల్ని కూడా పగలగొట్టేశాడు. అంత కోపం వచ్చింది మోషేకి. కోపము కాదు కానీ బాధేసింది, అంత బాధేసింది మోషేకి. రాగానే
ఇంచుమించు ఆ అధ్యాయంలో మీరు చూస్తున్నట్లయితే తెలుస్తుందండి, ఇంచుమించు 3,000 మంది అక్కడ చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే మోషే చంపించేశాడు అక్కడ విగ్రహారాధన చేసినందుకు. ఇప్పుడు మన పాయింట్లోకి వద్దాం. విగ్రహారాధన చేసినందుకు జనాలను చంపించినప్పుడు, 3,000 మందిని చంపించినప్పుడు విగ్రహారాధనకు కారకుడైన అహరోనును ఎందుకు చంపించలేదు? అహరోనుని ఎందుకు చంపలేదు? దేవుడు ఎందుకు అహరోన్ని చంపలేదు అని చెప్పి ప్రశ్న వేశాడండి. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దేవుడు అహరోనుని ఎందుకు చంపలేదని అడిగిన వారికి చెప్తున్నాను, దేవుడు అహరోన్ని చంపడానికే మోషేతో చెప్పాడండి. దేవుడు అహరోన్ని నేను చంపేస్తాను అని చెప్పి మోషేతో చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుందండి. చూడండి ఒకసారి. మరియు యెహోవా అహరోనుని నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. ఈ సందర్భం కూడా దూడకు సంబంధించిన సందర్భం అండి. ఇప్పుడు మన ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో చదివింది. అంటే ద్వితీయోపదేశకాండం అంటే మీకు తెలుసు కదా, మొత్తం వారి నిర్గమము దగ్గర నుంచి వారు చివరి వరకు నడిచిన ప్రయాణం అంతా కూడా మోషే చివరి దినాల్లో ఒకసారి వారికి అందరికీ కూడా గుర్తు చేశాడు, ఒకసారి వారికి అందరికీ కూడా తెలియజేశాడు. అదే ద్వితీయోపదేశకాండం. ఆ దూడ సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ఆ సందర్భంలో దేవుడు మోషే కొండపైన ఉన్నప్పుడు అహరోన్ని చంపేస్తానన్నప్పుడు మోషే అడ్డుకున్నాడు. వద్దు ప్రభువా, చంపొద్దు అని చెప్పి బ్రతిమాలుకున్నాడు. బ్రతిమాలుకొనినప్పుడు అక్కడ నిర్గమకాండంలో కూడా మనం చూసినట్లయితే జనాలందరి కొరకు కూడా మోషే వేడుకున్నాడండి. నా ఉగ్రత వారి మీద చూపిస్తాను, నా రోషం వారి మీద చూపిస్తాను అన్నప్పుడు మోషే అడ్డుకున్నాడు, వద్దు చూపించొద్దు ప్రభువా అని. కానీ క్రిందకు వచ్చి చూసేసరికి మోషే చాలా దారుణమైన పరిస్థితులు చూశాడండి. చూసిన తర్వాత మోషేకి బాధేసి అక్కడ ఒక 3,000 మందిని చంపి తర్వాత మళ్ళీ కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. వారు చేసిన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము కొరకు మళ్ళీ మోషే వెళ్ళి ప్రార్థన చేశాడండి కొండపైకి. అంటే చూడండి, అక్కడ సేవకుడు యొక్క పాత్ర చూడండి. ఒక సేవకుడైన మోషే తన జనాంగం పట్ల, తన ప్రజల పట్ల ఎంత అన్యోన్యత కలిగి ఉన్నాడో చూడండి ఒకసారి, ఎంత బాగా ప్రాకులాడుతున్నాడో చూడండి ఒకసారి. అంటే అక్కడ సేవకుడు యొక్క పాత్రను చూడండి. అహరోన్ని చంపుతానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అడ్డుకున్నాడు మోషే. ప్రజలను చంపుతాను, వారిని అందరినీ కూడా నాశనం చేస్తానన్నప్పుడు అడ్డుకున్నాడు మోషే. వద్దు ప్రభువా, వారిని చంపేలాకైతే ముందుగా నన్ను చంపేసేయ్ అని చెప్పి మోషే వేడుకున్నాడండి దేవుణ్ణి. అంటే ఒక సేవకుడు యొక్క ప్రార్థన వలన విగ్రహారాధన చేయించినటువంటి అహరోనుకి దేవుడి యొక్క ఉగ్రత తప్పిందండి. దేవుడు ఎక్కడ కూడా సైలెంట్గా లేడు. విగ్రహారాధన చేసినందుకు వారిని చంపేస్తానని చెప్పాడు. ఆఖరికి ప్రజలనన్నా చంపుతాను అన్నప్పుడు మోషే అడ్డుకున్నాడు. కొండ దిగిన తర్వాత దారుణాన్ని చూసిన తర్వాత మోషే తీసుకున్న నిర్ణయం అది 3,000 మందిని చంపడానికి. వారికి బుద్ధి రావడానికి ఆ 3,000 మందిని కూడా చంపించాడండి, లేకపోతే ఇంకా వెచ్చలవిడైపోతారు అని. వారికి బుద్ధి రావడం కోసం వారిని చంపాడు, అంతేగాని ఇంకేమీ కాదు. తర్వాత వారు చేసిన పాపాన్ని బట్టి మళ్ళీ కొండపైకి వెళ్ళి దేవుని దగ్గర వేడుకున్నాడండి మోషే. అంత సాత్వికుడు మోషే. సంఘం పట్ల, విశ్వాసుల పట్ల ప్రతి సేవకుడు కూడా అలాగే ఉంటాడండి. ఒక సేవకుడు యొక్క ప్రార్థన వలన విశ్వాసులు అందరూ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చే ఉగ్రతను తప్పించుకుంటున్నారు. ఈ సందర్భాన్ని బట్టి మనం చూడగలం. సో ఇక్కడ అహరోనుని విగ్రహారాధన చేయించినందుకు అహరోనుని దేవుడు ఎందుకు చంపలేదు అంటే మోషే యొక్క ప్రార్థన వలన, మోషే యొక్క సాత్వికత వలన, మోషేకి దేవునికి మధ్య ఉన్న సంబంధం వలన ఇక్కడ అహరోను తన చావు నుంచి తాను తప్పించుకున్నాడండి, కేవలం మోషే వలనని. అదేంటండి, అహరోను ఆ ప్రజల యొక్క టార్చర్ భరించలేకే కదా చేసింది దూడని అని చెప్పి మీరు అడగొచ్చు. విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పి అంత పర్టికులర్గా చెప్పినప్పుడు ఎంత గోల చేసినా, ఎంత విసిగించినా, ఎంత సతాయించినా సరే దాని జోలికి వెళ్ళకూడదు. కానీ వెళ్ళాడు అంటే తప్పు చేసినట్లేగా. దేని రూపమునైనను మీరు విగ్రహము చేసుకొనకూడదు అని చెప్పి అంత పర్టికులర్గా ఆజ్ఞలు తెలియజేసినప్పుడు దూడను ఎలా చేశాడు? తెలిసి చేసిన విగ్రహారాధన అన్నది తప్పు, చాలా పెద్ద తప్పు. కాబట్టి దేవుడు ఊరుకోలే. కానీ మోషే యొక్క ప్రార్థన ద్వారా ఆ ఉగ్రతని అహరోను నుంచి తప్పించాడు, ప్రజలందరి మీద నుంచి తప్పించాడండి. కేవలం సేవకుడు యొక్క ప్రార్థన. మనకి పాయింట్ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనంలో కనబడుద్దండి.
అహరోను కొరకు మోషే ప్రార్థించినందువలన అక్కడ అహరోను ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు, అంతేగాని మరేమీ కాదు. దేవుడు ఎక్కడ కూడా పక్షపాతం అన్నది చూపించలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ కలవు, దానికి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి తెలియజేయండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనములు.